హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. నిన్న ఐపీఎల్కి సంబంధించినటువంటి మినీ ఆక్షన్ జరిగింది. ఇందులో ఓ ఇద్దరిని చెన్నై సూపర్ కింగ్స్ అత్యధిక రేట్ పెట్టి కొనుక్కున్నారు. వాళ్ళు ఫారిన్ ప్లేయర్స్ అయితే కాదు, ఇండియన్ అన్క్యాప్డ్ ప్లేయర్స్. ఆ ఇద్దరికి 14.2 కోట్లు పెట్టి, అంటే ఇద్దరికి కలిపి దాదాపు 28 కోట్లకు పైగానే చెన్నై సూపర్ కింగ్స్ ఖర్చు పెట్టిందంటే ఆ ఇద్దరికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆ ఇద్దరు గురించి చర్చ జరుగుతుంది. అందులో ఒకరు కార్తిక్ శర్మ, రెండో వ్యక్తి ప్రశాంత్ వీర్. ఒక్కొక్కరికి 14.2 కోట్లు పెట్టి చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో దక్కించుకున్నారు. అయితే ఈసారి చూస్తే, ఈ మినీ ఆక్షన్లో చూస్తే ఇండియన్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ పైనే అన్ని ఫ్రాంచైజీలు దృష్టి పెట్టాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఇద్దరిని ఎందుకు తీసుకున్నారు, వీళ్ళ స్పెషాలిటీ ఏంటి అంటే, ఫస్ట్ మనం ప్రశాంత్ వీర్ గురించి మాట్లాడుకోవాలి. ప్రశాంత్ వీర్ ఏజ్ 20 సంవత్సరాలు. అతను యూపీకి సంబంధించినటువంటి, అమేథీకి సంబంధించినటువంటి వ్యక్తి. ప్రశాంత్ వీర్ యూపీ ప్రీమియర్ లీగ్లో నోయిడా తరఫున ఆడాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, మిడిల్ ఆర్డర్లో వచ్చి విధ్వంసం చేయగలడు. అంతేకాకుండా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కూడా. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ఇతన్ని తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, రవీంద్ర జడేజాను రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన ప్లేస్ను భర్తీ చేయడానికి ఈ ప్రశాంత్ వీర్ని తీసుకొచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా, రవీంద్ర జడేజాను ఇతను రీప్లేస్ చేయగలడా, అంత సత్తా దమ్ముందా అంటే నిజంగా అతను బ్యాటింగ్ కానీ అతను బౌలింగ్ కానీ చూస్తూ ఉంటే ఆ సత్తా కనబడుతూ ఉంది. 20 ఏళ్ళ వయసుకే ప్రశాంత్ వీర్ యూపీకి సంబంధించినటువంటి ప్రీమియర్ లీగ్లో నోయిడా తరఫున ఆడి అత్యధికంగా స్ట్రైక్ రేట్తో ఆడగలడు. దాదాపు 160 స్ట్రైక్ రేట్తో ఆడాడు. చాలా మ్యాచ్ల్లో ఒంటి చేత్తో నోయిడాని గెలిపించాడు. క్లిష్ట పరిస్థితుల్లో విధ్వంసం చేయగల ఆటగాడు ఈ ప్రశాంత్ వీర్. అంతేకాకుండా మెచ్యూరిటీ మైండ్ సెట్, ఎంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మ్యాచ్ని గెలిపించగల సత్తా ఉన్నాడు. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ కానీ, అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్, అదేవిధంగా కేకేఆర్, ఇక ఆర్సీబీ కూడా ఇతని ట్రయల్స్ పిలిచారు. అన్ని ట్రయల్స్లో కూడా ప్రశాంత్ వీర్ అద్భుతంగా ఆడాడంట. అందుకే ఇతన్ని దక్కించుకోవడం కోసం అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడ్డా ధోని మాత్రం ఇతను మనకు కావాలి ఖచ్చితంగా అని చెప్పడంతో, అంటే చెన్నై సూపర్ కింగ్స్ అంటేనే ధోని కనుసన్నల్లో నడుస్తున్న ఫ్రాంచైజీ. అందుకే ధోని ఎవరైనా ప్లేయర్ కావాలనుకుంటే అతని కోసం ఎంతైనా ఖర్చు పెట్టిస్తాడు. అలా ఈ ప్రశాంత్ వీర్ను చూసి, ట్రయల్స్ చూసి, అదేవిధంగా ఒక మ్యాచ్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఆధ్వర్యంలో ఒక మ్యాచ్ కూడా ఆడించారంట. ట్రయల్స్లో భాగంగా ఒక మ్యాచ్ కూడా ఆడించారంట. అందులో కూడా అత్యధిక స్ట్రైక్ రేటుతో మిడిల్ ఆర్డర్లో వచ్చి విధ్వంసం చేశాడట. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ ఈ ప్రశాంత్ వీర్ను తీసుకోవాలని చెప్పి పట్టుబట్టి మరి 14.2 కోట్లకు ఆయన దక్కించుకున్నారు. ఇక మరో ప్లేయర్ కార్తిక్ శర్మ. ఇతని గురించి డొమెస్టిక్ క్రికెట్లో గత కొన్ని రోజులుగా బాగా వినబడుతుంది. రాజస్థాన్ తరఫున ఆడతాడు. అలాగే ఇప్పుడు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో కూడా, ఇప్పుడు జరుగుతున్న కరెంట్ సీజన్లో కూడా ఇతను అద్భుతంగా ఆడుతున్నాడు. ఇతను కూడా హైయెస్ట్ స్ట్రైక్ రేట్తో ఆడతాడు. దాదాపు 160 ఎబోవే స్ట్రైక్ రేట్ ఉంటుంది. అలాగే ఇతను కూడా మిడిల్ ఆర్డర్లో వచ్చి విధ్వంసం చేయగలడు. ప్రస్తుత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో అలాగే ఆడుతున్నాడు. ఇతన్ని కూడా చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, అదేవిధంగా ఎంఐ, కేకేఆర్, ఆర్సీబీ వీళ్ళందరూ కూడా ఇతని ట్రయల్స్ పిలిచారు. వీళ్ళందరి ట్రయల్స్లో కూడా అద్భుతంగా ఆడాడంట కార్తిక్ శర్మ. అందుకే కార్తిక్ శర్మను తీసుకోవడానికి పోటీ పడ్డారు. అదేవిధంగా ఫార్మర్ ఇండియన్ ప్లేయర్స్ కూడా కార్తిక్ శర్మ గేమ్ చూసి వీళ్ళు వివిధ ఫ్రాంచైజీలకు చెప్పారంట, ఇతను ఫ్యూచర్లో ఇండియాకు మిడిల్ ఆర్డర్లో అద్భుతంగా పనికొస్తాడు, ఖచ్చితంగా ఇతన్ని మీకు అందుబాటు ధరలు ఉంటే ఖచ్చితంగా తీసుకోండి అని కూడా చెప్పడం జరిగినట్టుగా కొంతమంది ఫార్మర్ క్రికెటర్స్ ఇతను సెలెక్ట్ చేసిన తర్వాత చెప్తా ఉన్నారు. అలా ఈ కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ వీళ్ళను చెన్నై సూపర్ కింగ్స్ 14.2 కోట్లకు తీసుకోవడానికి ముఖ్య కారణం, వీళ్ళు మిడిల్ ఆర్డర్లో వచ్చి విధ్వంసం చేస్తారు. అదేవిధంగా ప్రశాంత్ వీర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, అలాగే ఈ కార్తిక్ శర్మ వికెట్ కీపర్. వీళ్ళిద్దరు చెన్నై సూపర్ కింగ్స్కి బాగా ఉపయోగపడతారనే ధోని వీళ్ళిద్దరిని తీసుకునేలాగా పట్టు పెట్టారు. అందుకే 14.2 కోట్లు పెట్టారు ఒక్కొక్కరికి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే గత 2 సీజన్లుగా వాళ్ళు అనుకున్నంత పర్ఫార్మెన్స్ చేయట్లేదు. ఎందుకంటే ఈ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు ట్రోఫీని అందుకున్నటువంటి 2 టీంలు, ఒకటి ఎంఐ, అలాగే ఒకటి చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళిద్దరు ప్లానింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ యంగ్స్టర్స్ 18, 19, 20, 22 సంవత్సరాలు ఉన్న క్రికెటర్స్ని వీళ్ళు బాగా ట్రైనప్ చేస్తారు. అందుకే ఆయుష్ మాత్రే
రుతురాజ్ గైక్వాడ్, ఇప్పుడు తీసుకున్నటువంటి ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ, వీళ్ళందరూ చాలా కాలం పాటు చెన్నై సూపర్ కింగ్స్కి ఆడించాలనే ఒక ఆలోచనతో ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ఇలాంటి ప్లేయర్లందరినీ పిక్ చేస్తున్నారు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్లో 28 నుంచి 32, 33 దాకా కొంతమంది ప్లేయర్లు ఉన్నారు. వీళ్ళందరినీ రీప్లేస్ చేయాలంటే ఇలాంటి యంగ్స్టర్స్ కావాలి. కాబట్టి ధోని ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి యంగ్ క్రికెటర్లను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. అందుకే ఈ మినీ ఆక్షన్లో ఈ ఇద్దరు క్రికెటర్స్ కోసం దాదాపు 28 కోట్లకు పైగానే ఖర్చు పెట్టిందంటే మీరు అర్థం చేసుకోండి. ఈ ఇద్దరు చెన్నై సూపర్ కింగ్స్కు ఫ్యూచర్లో బాగా ఉపయోగపడతారనే ఉద్దేశంతోనే వీళ్ళిద్దరిని తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళిద్దరూ సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వీళ్ళ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదేవిధంగా గూగుల్లో ఎవరి ప్రశాంత్ వీర్, ఎవరి కార్తిక్ శర్మ అని చెప్పేసి పెద్ద ఎత్తున గూగుల్ చేస్తున్నారు జనాలు. ఇక చూస్తే మిగతా ఫ్రాంచైజీలలో SRH కూడా యంగ్ క్రికెటర్స్ని, ముఖ్యంగా కొంతమంది బౌలర్స్ని ఈసారి పిక్ చేశారు. అలా ఈసారి జరిగినటువంటి మినీ యాక్షన్లో అన్క్యాప్డ్ ప్లేయర్లకు విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టి మరీ ఫ్రాంచైజీ దక్కించుకున్నారు. ఇది సంగతి.